ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందం గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందిగా గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం ప్రమాదకరం. ఒక రకంగా అలా కామెంట్ చేయటం రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నారు అని చెబితే మీకు ఏమీ అనుకోరు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ గుటకలు మింగారు. You look great. Oh, thank you. Ama sigarayı bıraktırmam lazım. But I have to make you stop smoking somehow. I know. I don't want This to is kill somebody. impossible. Yeah. We have a woman, a young woman who's, I'm not allowed to say it because usually it's the end of your political career if you say it. She's a beautiful young woman. Now, if you use the word beautiful in the United States about a woman, that's the end of your political career, but I'll take my chances. Where is she? There she is. You don't mind being called beautiful, right? Because you are. Thank you very much for coming. We appreciate it. She wanted to be here, and she's incredible, and they really respect her in Italy. She's a very successful politician. We have a woman, a young woman who's, I'm not allowed to say it because usually it's the end of your political career if you say it. She's a beautiful young woman. Now, if you use the word beautiful in the United States about a woman, that's the end of your political career, but I'll take my chances. Where is she? There she is. You don't mind being called beautiful, right? Because you are. Thank you very much for coming. We appreciate it. She wanted to be here, and she's incredible, and they really respect her in Italy. She's a very successful politician. You look great. సో ట్రంప్ ఈ విధంగా కూడా తాను అందంగా ఉన్నారు, జనరల్గా కూడా బ్యూటిఫుల్గా ఉన్నారు అంటే అందంగా ఉన్నారు అంటే కూడా అది పొలిటికల్ కెరీర్ ఎండ్ అయినట్లే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం. అయినప్పటికీ కూడా నేను అలాంటివి పట్టించుకోను అని చెప్పి కూడా తను అందంగా ఉన్నారు అంటూ కూడా మాట్లాడారు. ఇక అలాగే ఇంకోవైపు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో జరిగిన సంభాషణ వైరల్ అవుతుంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను బాగా చూశాను, బాగా కనిపిస్తున్నావు, కానీ నీ చేత పొగ తాగటం ఆపించాలి అని అన్నారు ఆయన. ఇంకా ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే అది తనకు తెలుసని, పొగ తాగటం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదిలిచ్చారు. Io penso che ci sia un problema di compatibilità tra la cultura islamica o certa interpretazione della cultura islamica e i diritti e i valori della nostra civiltà. A me non sfugge che la gran parte dei centri culturali islamici in Italia sono finanziati dall'Arabia Saudita e l'Arabia Saudita è una nazione che a casa sua applica la Sharia e Sharia significa lapidazione per l'adulterio, pena di morte per apostasia, pena di morte per omosessualità. Credo che queste questioni vadano poste, che non vuol dire generalizzare sull'Islam, vuol dire porre il problema che c'è in atto un processo di islamizzazione dell'Europa che è molto distante dai valori della nostra civiltà. Io penso che ci sia un problema. ఇదిలా ఉంటే 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు ప్రపంచ నాయకులతో ఇంటరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికొచ్చిందని, ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్తో కలిసి స్మోక్ కూడా చేశారని ఆమె తెలిపారు. మరోవైపు టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యాచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలి అని ఆయన భావిస్తున్నారు. షహబాజ్ షరీఫ్ సమయంలోనూ మెలోనీ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపాడని, ఆయన ఇప్పటికీ 7 యుద్ధాలు ఆపాడంటూ కూడా షరీఫ్ మాట్లాడుతున్న సమయంలో మెలోనీ పలు రకాల ఆహాభావాలు కూడా ప్రదర్శించారు. ఇవేం పొగడ్తలు అన్నట్లు మెలోనీ ఆహాభావాలు ఇచ్చారు. ఇక ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. Peace has been achieved after untiring efforts led by President Trump, who is genuinely a man of peace, who has relentlessly and untiringly worked throughout these months, day in and day out, to make this world a place to live with peace and prosperity. I would say that Pakistan had nominated President Donald Trump for Nobel Peace Prize.
for his outstanding, extraordinary contributions to first stop war between India and Pakistan and then achieve ceasefire along with his very wonderful team. And today again, I would like to nominate this great president for Nobel Peace Prize. అయితే మీరు అనుకోవచ్చు జార్జియా మెలోనీని అంటే ఎందుకు సోషల్ మీడియాలో పాపం అంటూ ఉన్నారు, ఇటు ట్రంప్ తన అందంగా ఉన్నారని చెబితే తప్పేంటి, అది కాంప్లిమెంటే కదా, ఇంకా ఆనందించాల్సిన విషయమే కదా, ఇంకొకళ్ళు స్మోక్ చేయటం తప్పే కదా, అంటే స్మోక్ చేయటం కొంతమంది తప్పుగా భావిస్తూ ఉంటారు, స్మోక్ చేయటం తప్పు కదా, అలాంటిది తన చేత స్మోక్ ఆపించాలి అని అనటం ఇది కూడా మంచి అలవాటే కదా అని అనుకోవచ్చు. తను ఎవరు? ఇటలీ ప్రధాని, ఒక మహిళ ఇటలీ ప్రధానిగా ఉంది. అంతమంది ప్రధానుల మధ్యలో అంటే మనం చూస్తే గనక ఇప్పుడు మిగిలిన దేశాల అధ్యక్షులు చూసినా కానీ మహిళలు ప్రధానులుగా ఉన్న దేశాలు చాలా తక్కువ, వెరీ లిమిటెడ్. అలాంటి ఒక ఇంటర్నేషనల్ వేదిక మీదకి ఒక మహిళ వచ్చినప్పుడు అక్కడ మాట్లాడాల్సింది తన అందం గురించా, అంటే తన మొహం కన్నా, తన మొహంలో కనిపించే అందం కన్నా కానీ తను అంతకన్నా కానీ బ్యూటిఫుల్గా సక్సెస్ఫుల్గా తను ఎన్నో విషయాల్ని హ్యాండిల్ చేస్తుంటుంది. ఆ విషయాలను ప్రస్తావనకి తెస్తే బాగుంటుంది. ఒక మేల్ ప్రధాని, ఒక మగ ప్రధానిని ఇతను హ్యాండ్సమ్గా ఉన్నారని మాట్లాడకుండా తను చేసిన విషయాలకు కానీ తను చేసిన సేవలకు కానీ గుర్తింపు వస్తే అది ఎంత బాగుంటుంది. అంతకన్నా తను చేసిన గొప్ప విషయాలు ఎన్నో ఉంటాయి. ఎవరైనా కానీ ఆ గొప్ప విషయాలతో తను గుర్తించుకోవాలనుకుంటారు కానీ తన అందానికి కానీ వీటికి ప్రాధాన్యత ఇవ్వాలనుకోరు. బియాండ్ బ్యూటీ, కొంతమంది వాళ్ళు జీవితంలో సాధించిన దానికి వాళ్ళు బియాండ్ బ్యూటీ, వాళ్ళు మొహంలో కనిపించే అందం కన్నా కానీ వాళ్ళు వ్యక్తిత్వ పరంగా కూడా చాలా అందంగా ఉంటారు. ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద అందం అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కానీ. ఇప్పుడు మారిపోతున్న ట్రెండ్ ఏంటంటే మనుషులు వాళ్ళల్లో ఉన్న స్కిల్ని కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వాన్ని కానీ దీన్ని అందంగా చూపించే బదులు బయటికి కనిపించే బాహ్య అందానికే ప్రాధాన్యతనిస్తున్నారు. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కూడా బయటికి కనిపించే బాహ్య సౌందర్యాన్ని ప్రశంసించడం ఎంతవరకు కరెక్ట్? అంటే అక్కడ ఒక అందం గురించి అంటే ఒక అమ్మాయి అందంగా ఉండాలని సందేశం ఇస్తున్నట్ల ట్రంప్ మాట్లాడిన మాటలు అలానే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే తనకున్న అలవాట్లు ఆల్రెడీ కూడా తను ఒక వ్యక్తిత్వం బిల్డ్ అయిన మనిషి, తనకి ఏది ఆరోగ్యానికి మంచిది ఏది ఆరోగ్యానికి మంచిది కాదు, ఒక దేశాన్నే, ఒక ప్రధాని అంటే ఒక దేశం గురించే కేర్ తీసుకోగలిగిన మనిషి. తన ఆరోగ్యం గురించి కానీ వీటి గురించి కానీ తెలియదు, తనకి ఎన్నో హ్యాబిట్స్లో నుంచి వచ్చింది అది. బియాండ్ తను చేసిన పనులు కానీ ఇవన్నీ కాకుండా తను దిగొచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసే తను స్మోక్ చేస్తుంది, ఆ స్మోకింగ్ గురించి వీటి గురించి మాట్లాడటం కూడా తనకు అసలు ఏమాత్రం కూడా అంటే ఇప్పటికీ తన లైఫ్లో తన పేరెంట్స్ కానీ ఎంతోమంది ఎన్నో సజెషన్స్ ఇచ్చుంటారు, అదే వేరే వాళ్ళు ఇచ్చే సజెషన్ అని చెప్పి కూడా ఇవన్నీ కూడా తనకు నచ్చినట్లయితే అనిపించలేదు, అవన్నీ కూడా తన ఎక్స్ప్రెషన్స్లోనే క్లియర్గా కనిపించాయి. సో ఈ విధంగా కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల్సినవి కానీ చర్చించాల్సినవి కానీ ఇవి కాదు. అంతకన్నా బియాండ్ బ్యూటీ, బియాండ్ అంటే మనకి బయట కనిపించే విషయాల కన్నా కానీ వాళ్ళు సాధించిన ఘనతలు కానీ వీటి ద్వారా వాళ్ళ అందాన్ని పేర్కొంటే ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అది యువతకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ అది రీచ్ అవ్వాలి అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి వీళ్ళ మీద. I don't want This to kill is somebody. impossible. Yeah.